అందరికీ నమస్తే అండి. ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. సో ఎన్నికల్లో ఖచ్చితంగా మనం నిజానిజాలను మాత్రమే తెలుసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ నా విశ్లేషణలో వాడి పెరుగుద్ది. ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు అనేది చూడడమే ఉండదు. నా మీద మీరు ఏ కులం నిందలేసినా, ఏ పార్టీ నిందలేసినా సరే నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా. ఏ వర్గం, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే, ఏ పత్రిక అయినా, ఎవరైనా సరే. సో ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది, ఇవి కాదా పెత్తందారీ పోకడలు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారు కాబట్టి ఇవి కాదా పెత్తందారీ పోకళ్ళు అని ఒక వార్త రాశారు. ఆ వార్త చూపిస్తాను, ఆగండి. ఇవి కదా పెత్తందారీ పోకళ్ళు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాటలు అక్షర సత్యాలే. సీట్లాటలో బడుగు బలహీన వర్గాలే బలి. 38 నియోజకవర్గాల్లో మార్పులు, అత్యధికం ఎస్సీ బీసీల స్థానాల్లోనే. సో మొత్తం 38 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే వాటిలో 25 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థానాల్లోనే చేశారు అని ఈనాడులో రాశారు. నిజమే, ఈనాడులో రాసిన వార్త నిజమే. కానీ నాణ్యానికి రెండో వైపు ఉంది. నాణ్యానికి రెండో వైపు ఒక కఠోరమైన నిజం ఉంది. దాన్ని ఈనాడు దాచిపెట్టింది. అబద్ధం రాయలా, కానీ వేరే నిజాన్ని దాచిపెట్టింది. అదేంటనేది ఈ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈనాడు ఏం రాసింది, 38 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే దానిలో 25 బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సీట్లు అని ఈనాడులో రాశారు కదా. 38 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే వాటిలో 25 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన సీట్లే మార్చారు అని రాశారు. కరెక్టే, ఈనాడు ఇక్కడ తప్పు రాయాల. కానీ ఈ 38లో ఎన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారు అది రాయాలిగా. 28 ఇచ్చారు. అంటే మారిస్తే మార్చారు, కానీ ఒక 3 ఎక్కువే ఇచ్చారు. మారిస్తే మార్చారు కాక 25 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మార్చేశారు కాక, కానీ ఎవరికి ఇచ్చారు, ఒక 3 ఎక్కువే ఇచ్చారు వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక 3 సీట్లు ఎక్కువే ఇచ్చారు. 28 ఇచ్చారు. 25 మార్చి 28 ఇచ్చారు. సో అది నాణ్యానికి రెండో వైపు మనం చూడాల్సిన అంశం. సో అనంతపురం ఎంపీ బీసీ సీటు బీసీలకు ఇచ్చారు. హిందూపురం ఎంపీ బీసీల సీటు బీసీలకు ఇచ్చారు. అరకు ఎస్టీల సీటు ఎస్సీలకు ఇచ్చారు. రాజాం ఎస్సీల సీటు ఎస్సీలకు ఇచ్చారు. అనకాపల్లి మలసాల భరత్ కుమారు కాపుల చోట్ల కాపులను దించారు. పాయకరావుపేట ఎస్సీ, రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోసు బీసీ ఉన్నది బీసీకి ఇచ్చారు. పీగన్నవరం ఎస్సీ, పిఠాపురం వంగాగీత కాపులే, జగ్గంపేట కాపులే, పత్తిపాడు కాపులు, రాజమండ్రి సిటీ బీసీకి ఇచ్చారు. అక్కడ రౌతు సూర్యప్రకాశ్రావు గారు అనుకుంటా కదా ఇన్ఛార్జి ఉండేవాళ్ళు, ఆయన ఇంకా ఎవరు ఇన్ఛార్జి, ఆయన్ని తీసి మార్కాని భరత్కి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు. సో రాజమండ్రి రూరల్ బీసీకి ఇచ్చారు. తెల్లం రాజ్యలక్ష్మి, ఈ పేరు కూడా మనకు తెలుసు. సో కదిరి రెడ్డి ఉన్న చోట మైనారిటీకి ఇచ్చారు కదా, రెడ్డి ఉన్న చోట మైనారిటీకి ఇచ్చారు. ఎర్రగొండపాలెం ఎస్సీకే. ఎమ్మిగనూరు రెడ్డి ఉన్న చోట బీసీకి ఇచ్చారు. సో అది కూడా మనం డిస్కస్ చేయాలి కదా, మాట్లాడాలి కదా. రెడ్డి ఉన్న చోట బీసీకి ఇచ్చారు. తిరుపతి రెడ్డి ఇస్తే రెడ్డిసే ఇచ్చారు. మైనారిటీ ఇస్తే మైనారిటీలకు ఇచ్చారు. కాపులది కాపులకి ఇచ్చారు. చంద్రగిరి రెడ్డి ఇస్తే రెడ్డిస్కి ఇచ్చారు. పెనుగొండ బీసీలకి ఇచ్చారు. కళ్యాణదుర్గం బీసీలకి ఇచ్చారు. సో అరకు ఎస్టీలది ఎస్సీలకి ఇచ్చారు. ఎస్టీలకి ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ అక్కడ బ్రాహ్మిన్ ఉండేవాళ్ళు ఆర్యవైశ్యకి ఇచ్చారు. విజయవాడ వెస్ట్ ఆర్యవైశ్య ఉండే చోట మైనారిటీకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన సంఖ్య పెరిగిందా లేదా? 25 చోట్ల మార్చేశారనే చెప్తున్నారు. కరెక్టే, 25 చోట్ల మార్చేశారు కాబట్టే పెత్తందారీ పోకళ్ళు, ఇవి కదా పెత్తందారీ పోకళ్ళు అని రాశారు. కరెక్టే, 25 చోట్ల మార్చడం తప్పైనప్పుడు మరి 28 చోట్ల ఇవ్వడం ఏమవుద్ది అనేది కూడా ఆలోచించాలి. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అగ్ని పరీక్ష. ఖచ్చితంగా వైసీపీ కంటే టీడీపీ ఎంతో కొంత బెటరే, కానీ అందులో ఒక పార్టీని పూర్తిగా గెలిపించాలనో లేదంటే ఒక పార్టీని పూర్తిగా తొక్కేయాలనో నిజాలు దాయకూడదు. నిజాలు మాత్రం దాయకూడదు. సో మనం
ఇక్కడ వైసీపీ చేస్తున్న సామాజిక సమీకరణాలను కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి, ఆలోచించాలి. సో ఈ సెంటిమెంట్, ఈ ఎమోషన్స్ సైలెంట్గా ఆ సామాజిక వర్గాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది, వెళ్ళే అవకాశం ఉంది. వైసీపీ నమ్ముకున్న ఏకైక అస్త్రం అదే, ఒక పెద్ద అస్త్రం, సామాజిక అస్త్రమే. అందుకే వాళ్ళు చాలా సైలెంట్గా, చాలా చాకచక్యంగా 38లో 25 చోట్ల మార్చి 28 వాళ్ళకి ఇచ్చారు. 28 ఇంకా ఎక్కువ ఇచ్చుంటారు, 29 ఇచ్చుంటారు విజయవాడ వెస్ట్తో కలుపుకుంటే. సో మరి దీన్ని ఏమనాలి? సో అందుకే వచ్చే ఎన్నికలు సామాజిక సమీకరణాలు అన్ని రకాలుగా కూడా కొంచెం ప్రజలు ఆలోచించి జాగ్రత్తగా ఓట్లు వేయాలి. వైసీపీ నమ్ముకున్నది కేవలం వాళ్ళకి పెత్తనం ఇస్తారని నేను చెప్పట్లా. నిజంగా వాళ్ళకి 175 సీట్లు వచ్చినా వాళ్ళకి పెత్తనం ఉండదు. ఆ పెత్తనం అంతా ఎక్కడ ఒక కంట్రోల్లో ఉంటుంది. ఆ కంట్రోల్లో మనకు కావాల్సిన వాళ్ళే ఉంటారు, మన సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు, అది వేరు. కానీ వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు పొలిటికల్ మార్కెటింగ్ చేసే మాటలు కాస్త మైమరిపిస్తాయి. అలా మైమరిపించేటప్పుడు ఈనాడు రాయాల్సిన రాతలు ఇవి కాదు, నిజాలు దాచి రాయడం కాదు. అసలు ఇచ్చిన వాళ్ళని ఎందుకు మార్చారు, అలా మార్చిన వాళ్ళకంటే వీళ్ళు ఏమైనా సమర్థులా, వీళ్ళ ప్రొఫైల్స్, కొత్త వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకోవాలి, వీళ్ళు ఏమైనా సమర్థులా అని. అలాగే ఎమ్మెల్యేలను మార్చడం వెనక కారణాన్ని ఎక్కిపడేయచ్చు. సీఎం గారు అపాయింట్మెంట్లు ఇవ్వాల. ఒక ఎమ్మెల్యేని మార్చాల్సి వచ్చినప్పుడు ముందుగానే పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చుగా. ఒక 2 సంవత్సరాల్లోనో 2.5 సంవత్సరాల్లోనో ఎమ్మెల్యే నీ పనితీరు బాగోలేదు, నిన్ను మార్చేస్తున్నాము అని చెప్పి అనొచ్చుగా. సో సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే ఒక పెద్ద సమస్య. అదే సమస్యకు మొదటి కారణం అంటాను నేను. ఒక సీఎం స్థాయిలో ఉంటూ, సీఎం స్థానంలో ఉంటూ ఎమ్మెల్యేల పనితీరు బాగోనప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత 1 బై 1 పిలిపించి వారానికి ఒక 10 మంది ఎమ్మెల్యేలతోనో 15 మంది ఎమ్మెల్యేలతోనో మీటింగులు పెట్టి, బాబు నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది, నువ్వు జాగ్రత్తగా పని చేసుకో, ఇదిగో ఈ అంశాల్లో నీ మీద వ్యతిరేకత ఉంది, మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే, మీరు నన్ను సిఎల్పిలో ఎన్నుకుంటేనే నేను సీఎంని అయ్యాను, సో మీరు మళ్ళీ గెలవాలి, నేను మళ్ళీ గెలవాలి, కాబట్టి మీరు పనితీరు మార్చుకోండి అని చెప్పాలి. ఒక సీఎం ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చి, నీ నియోజకవర్గానికి ఏం కావాలి, నీకు ఎన్ని కోట్లు కావాలి, మనం ఏమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చాము అనేది మాట్లాడాలి. సో అది మనం హైలైట్ చేయాలి ఖచ్చితంగా. ఒక సీఎం స్థాయిలో ఓడిపోతామని ఎమ్మెల్యేలను మార్చడం కరెక్ట్ కాదు. ఆ ఎమ్మెల్యేలను పిలిపించి వాళ్ళని సరైన దారిలో పెట్టడం కరెక్ట్. మనకు పుట్టిన పిల్లలు సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళని ఇచ్చేసి వేరే వాళ్ళని దత్తత తెచ్చుకుంటామా? కాదు కదా. మనల్ని సరైన దారిలో పెడతాం కదా. అలాగే ఒక సీఎం, ఎమ్మెల్యేలు అంటే అన్నదమ్ములు లాంటి వాళ్ళే కదా, ఆ కుటుంబ సభ్యుల కిందకే వస్తారు కదా, వాళ్ళని మార్చడమే తప్పు. అసలు ఈనాడు ఇక్కడ రాయాల్సింది ఏంటంటే పెత్తందారీ పోకడో అది ఇది కాదు. అసలు ఆ వైఖరిలోనే తప్పు ఉంది, ఆ వ్యక్తిత్వంలోనే తప్పు ఉంది, ఆ పంధాలోనే తప్పు ఉంది. అసలు మార్పు ఆలోచన రావడానికి బీజం ఎక్కడ పడింది, మార్చే బదులు పరిష్కారం సో ఉంది అని రాయొచ్చు. చాలా మూలాల్లోకి వెళ్ళి చాలా డెప్త్గా మంచి ఆర్టికల్స్ రాయొచ్చు ఈ వ్యవహారం మీద. అంతే తప్ప ఆయన బీసీలకు తక్కువ ఇస్తున్నాడు అని రాస్తే నిజంగా బీసీలకు ఎక్కువ ఇచ్చాడు ఆ మాటకు వస్తే. సో ఈనాడు రాసింది తప్పు అవుద్ది. ఈనాడుకి ఈజీగా కౌంటర్ ఇచ్చేయచ్చు. నేనే ఇచ్చాను, వాళ్ళు ఇవ్వలేరా? సో కౌంటర్ ఇవ్వడానికి భయపడే, కౌంటర్ ఇవ్వడానికి సమాధానం లేని ఆర్టికల్స్ రాయాలన్నమాట. థ్యాంక్ యూ.